నమస్తే అండి. నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు మీకు ఒక కొత్త వీడియో చేసి చూపిద్దామని వచ్చాను. రండి చూపిస్తాను. ఇవి కనిపించేవి దోస తోట అండి. దోస చెట్లు ఇవి చిన్న చిన్నవి. చూడండి అంత సాలు సాలుగా ఎలా ఉన్నాయో. ఇప్పుడే కొంచెం ముగిసి 4 ఆకులు వేసినాయి. బారికి సాలు సాలుగా ఉన్నాయండి. 4 సాళ్ళకి ఒక సాలు వేస్తారండి. మధ్యలో కాలువలాగా చేస్తారు. వాటి మధ్యలో వాటర్ పెడతారు. వారానికి 10 రోజులకి వాటర్ పెడితే ఇంకా అవి చెట్లు తొందరగా పెరుగుతాయి. అంత లెంత్ ఎందుకంటే ఆ చెట్లు అల్లుకొని కాయటానికి కొంచెం అనుకూలంగా ఉండటానికి అంత లెంత్ ఉండిద్దండి, దగ్గరగా లేకుండా. అట్లుంటేనే అవి అల్లుకోవటానికి అదంతా ప్లేస్ సరిపోయిద్ది. లేకపోతే సాలదు. కాయలు పట్టినా కూడా అంత బాగోవు. ఇంకా ఈ కనిపించేవండి ఇక్కడ నుండి కాకర చెట్లండి. ఇవి ఇప్పుడే పూత పింద వస్తున్నాయి. వాటి మధ్యలో ఒక బంతి చెట్టు ఉందండి. ఎంత బాగున్నాయో చూడండి పూలు. ఒక చెట్టు ఈ వైపు, ఇంకొక చిన్న చెట్టు ఉందండి అటువైపు. మేము ఈరోజు కందికట్ట మిషన్కి వచ్చామండి. ఆ టాటర్ అటు వెళ్తుంది. దారిలో ఇది ఉంటే ఇది చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నానండి. కాకరలో ఇప్పుడే పూత పిండి వస్తుందండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు అవన్నీ కాకరలు, ఆ వైపు అన్ని దోసలండి. ఇటంతా మెయిన్ రోడ్డు ఉంది, తార్ రోడ్డు. ఇవన్నీ పూత పిండి చూడండి పచ్చగా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక బంతి చెట్టు ఉందండి. మళ్ళీ 2 పూలు ఉన్నాయి దానికి. ఇటువైపు వెళ్తా ఉంటే ఇవి కూడా అంత లెంత్ తోనే వేస్తారండి. ఇవి కూడా అల్లుకోవటానికి ప్లేస్ కావాలని ఆ మధ్యలో కనపడేవి వాటర్ పెట్టడానికి. అవన్నీ కాలువలాగా చేస్తారు. 10 రోజులకు ఒకసారి వాటర్ పెడితే ఎండిపోకుండా బాగా మంచిగా పూత పిండి వస్తుంది. ఆ కనపడే చెట్టు ఆవాల చెట్టు అండి. అవతల పెద్దగా ఉంది కొంచెం. ఇంక ఇవి కనిపించేవన్నీ ఇంకా మొత్తం కాకర తోటేనండి. చాలా పట్టుకుంది. అది కలుపు తీసుకోవడానికి పెట్టారండి దాన్ని. ఇది ఆవాల చెట్టానండి. ఇంకొకటి ఈ పక్కన ఈ కనిపించేది సొర చెట్లు అండి. ఇప్పుడే కాయలు పడ్డాయండి. చూడండి కాయ చూపిస్తాను. ఇప్పుడే కొంచెం పడుతున్నాయండి పూతలు పిందెలు కాయలు. ఇవి ఆ వైపు వరకు సొర చెట్టేనండి. మొత్తం సొర తోటేను. అంతవరకు పూతలు చూడండి తెల్లగా ఎలా ఉందో, బాగా పూసినాయి. ఇంకా ఇటువైపు కూడా ఇంకా పూతలు పిందెలు ఉన్నాయండి. చూడండి ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి, పూతలు పిందెలు. ఇవి కాయలు సైజుని బట్టి రేట్లు ఉంటాయండి. పచ్చళ్ళకి కానీ కూరలకు కానీ దేనికైనా. మా టీం అందరు రోడ్డుకి వస్తున్నారండి. ఇంకా పూత పిందె ఎంతవరకు ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో తెల్లగా పూసినాయి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని పిందెలు ఉన్నాయండి. ఇది ఆ పక్కనే మినప చేను ఉందండి. మినప చేను కూడా అది చూడండి ఎంత బాగున్నాయో. పూత పిండ కాపుకొచ్చింది ఇప్పుడే. చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు. బాగా తాజా తెగులు లేకుండా మందులు అవి కొట్టి బాగున్నాయండి చేను. మొత్తం పూత పిందేనండి పచ్చకున్నాయన్నీ. ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం ఒకటే చేను అండి. చూడండి ఎంత పొడవుందో చేను. ఒకటే చేను చాలా దూరం. ఇదంత వరకు ఈ పక్కన ఈ సైడ్ కూడా మొత్తం అది వేరు వేరు అన్నల దమ్ముందండి. ఇది కొద్ది మొత్తం మినివేనండి. చాలా బాగుంది కదా పచ్చగా. అంత చాలా వరకు సాయంకాలం ఇది అవుతుందండి. సూర్యుడు చూడండి అంత కాంతిగా కనిపిస్తున్నారు. బాగుందని ఒకసారి తీశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.